వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద అంటారు. ఈయన తండ్రి గాని 2 కొండలు అన్నారు అధ్యక్ష. పవిత్రం దెబ్బతీస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద అలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈ రోజు మీరున్నారు. హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. మీరు కూడా ఖండించాలి. మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి.